అక్కడ ఎవరో ఒక ఆయన బండి తోలుతున్నాడు, బైక్. ఆ బైక్ ఆయన ఎలా తోలుతున్నాడు? పుట్టడంతోనే బైక్ తోలుతున్నాడా? పుట్టడే బైక్తో పుట్టాడా? ఎలా తోలుతున్నాడు ఆయన బైక్ను? ఎలా వచ్చింది ఆయనకి? సాధన చేస్తే వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా మనకి కావాలంటే సాధన చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికత దానికి పూజ చేస్తున్నాం. పూజ చేస్తే రాదేది, ధ్యానం చేస్తే వస్తుంది. పూజ సులభం కాబట్టి పూజ టక్కుమని చేస్తాము, పూజ వస్తుంది అనుకుంటున్నాం, కానీ కాదు. ధ్యానం చేస్తేనే అది వస్తుంది. ఉదాహరణకి అక్కడ ఒక ఆయన బైక్ తోలుతున్నాడు కదా, ఆ బైక్ తోలి ఆయన దగ్గరికి వెళ్ళి నేను రోజు ఆయన పూజించాను అనుకోండి, నాకు బండి వస్తుందా? బండి తోలుతున్న వస్తుందా? రాదు. అక్కడి దాకా ఎందుకు? మనం నడుస్తున్నాగా, రోజు నడుస్తున్నామా? అందరికి నడకొచ్చుగా. నడక ఎలా వచ్చింది? పుట్టడంతో నడకొచ్చిందా? ఎలా వచ్చింది నడక? పడుతూ లేస్తూ సాధన చేస్తే వచ్చింది. మోకాలు పగలు కొట్టుకుంటే వచ్చింది. నడకే రాలేదు మనకు సాధన లేకుండా. మరి దైవత్వం ఎట్లా వస్తుంది? దివ్యత్వం ఎలా వస్తుంది? దేవుళ్ళు ఎలా అవుతుంది? దివ్యత్వం ఉంది, కానీ అది దాని మీద నివురు గప్పి ఉంది. మనం నిప్పే, కానీ నివురు గప్పి ఉంది. మనం పొయ్యిలు అంటించేవారు ఇంతకుముందు. పొయ్యి అంటించేటప్పుడు తక్కువ కాలు కాలేదు మనకి. ఒక్కొక్కసారి పొయ్యి అంతా ఆర్పేసిన తర్వాత కాలు కాలేదు. ఎందుకు కాలేదు? కాలు నిప్పు ఉంది, కానీ పైన నివురు గప్పి ఉంది. నిప్పు లోపల ఉంది, పైన బూడుతుంది. అలాగే మనం కూడా దివ్యత్వం ఉంది మన లోపల, కానీ అది మనస్సు అనే నివురు గప్పి ఉంది. మన సాధనతోటి మనస్సుని శూన్యం చేస్తే, నిర్మలం అంటారు కదా. నిర్మలం అంటే ఏమిటి? మలం అంటే మనస్సు, మలం అంటే మనస్సు. నిర్మలం, మనస్సు లేకుండా ఆయన మొహం నిర్మలంగా ఉందిరా అంటారు. చిన్నపిల్లాడు మొహం చూస్తే ఎంత నిర్మలంగా ఉన్నాడు పిల్లాడు అంటారు. అంటే ఏమిటి నిర్మలం అంటే? మలం అంటే మనస్సు. ఇక్కడ అర్థం మలం అంటే మనస్సు. నిర్మలము, మనస్సు లేకుండా అంటే ఆలోచన లేని స్థితి, ఎంప్టీ మైండ్, అదే దివ్యత్వము. ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో, అది అనుభవానికి తెచ్చుకుంటామో, అప్పుడు మనకి దుఃఖం పోతుంది. దానికోసము ధ్యానము.